సరే ఇది హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి 119వ డివిజన్ బీజేపీ కార్యాలయాన్ని మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గం మొదటి నుండి బీజేపీకి పట్టుకొమ్మలా ఉంటుంది. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూకట్పల్లి నుండే మొదలుపెట్టే సంప్రదాయం బీజేపీకి ఉంది. ఇక కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండేలా కూకట్పల్లి నియోజకవర్గ కార్యాలయాన్ని ఓల్డ్ బోయినపల్లిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈటెల చెప్పారు. స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్, మురికి కాలువలు, తాగునీరు సమస్యలను పరిష్కరిస్తూ ప్రజానీకానికి అందుబాటులో ఉంటారని ఈటెల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, గిరివర్ధన్ రెడ్డి, తిరుపతి పటేల్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి హైదరాబాద్లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో అతి స్ట్రాంగ్గా ఉండేటువంటిది పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం. కూకట్పల్లి నియోజకవర్గం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పట్టుకొమ్మలాగా ఉంది. పర్మనెంట్ ఆఫీస్తో ఈ రాష్ట్రానికి ఎక్కడ స్ఫూర్తినివ్వాలన్నా, ఎక్కడ ప్రోగ్రాంలు ఇవ్వాలన్నా కూడా కూకట్పల్లి నుంచే స్టార్ట్ చేసేటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈరోజు బోయినపల్లి కూకట్పల్లి నియోజకవర్గంలో భాగం కాబట్టి ఈ డివిజన్ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, కాంతారావు గారు, వడ్డేపల్లి రాజు గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి లోకల్గా లీడర్ మా పార్టీ అధ్యక్షుడు పప్పు పటేల్ గారు, సంతోష్ గౌడ్ గారు, కృష్ణ నాయకుల సమక్షంలో ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించుకున్నది నిత్యం మా స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక డబుల్ బెడ్రూమ్ కావాలన్నా, ఇక్కడ మురికి కాలువలు బాగుపడాలన్నా, తాగే నీళ్ళు రావాలన్నా, ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆ ప్రజానికానికి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చేటువంటి కేంద్రమే ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసుకున్న కేంద్రం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి హైదరాబాద్లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో అతి స్ట్రాంగ్గా ఉండేటువంటిది పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం. కూకట్పల్లి నియోజకవర్గం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పట్టుకొమ్మలాగా